హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SKSH వ్లాగ్స్. మీకు ఈరోజు అయితే ఒక కథ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఆ కథ పేరు వచ్చేసి పంచతంత్ర నీతి కథలు. సో ఇప్పుడు వచ్చేసి చాలా జంతువులు అయితే చాలా కలిసి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్క కాకి తప్ప. ఆ కాకి ఏంటంటే రెండు తలలు ఒకటే పొట్ట అయితే ఉంటది అనమాట. అప్పుడు ఏంటంటే తను చాలా చూసి ఎక్కిరించుది అన్ని జంతువులని. ఒక తల చాలా బాధపడేది, ఒక తల ఏమో ఎంత భ్రమే, ఇది ఎంత కాదు సాధ్యమే అనుకుంటది. అప్పుడు ఏంటంటే రెండు తలలు చాలా గొడవ పడతా ఉంటాయి అన్నమాట. ఏది దొరికితే వాళ్ళే తింటారు. ఒక రోజు ఒక తలకి మంచి తీయగా ఉండే కాయ దొరికింది అనమాట. ఆ కాయను వచ్చేసి తను తింటుంది. పక్క తలకి నాకు కొంచెం ఇవ్వచ్చు కదా అంటే, మన ఇద్దరిది ఒకటే పొట్ట కదా, అది నీ పొట్టలకు కూడా వెళ్తుందంటే ఆ తీయదనం నీకే అందుతుంది, నాకు అందదు అంటది. అప్పుడు ఏంటంటే కాకి కనిపించింది. నన్ను ఒక విషపూరితమైన చెట్టు దగ్గర తీసుకెళ్ళు, అది చాలా విషపూరితమై ఉండాలి అని అంది. సరే అని చెప్పి ఒక విషపూరితమైన చెట్టు దగ్గర తీసుకెళ్ళింది ఆ కాకి. అప్పుడు ఏంటంటే పక్క తలకి తెలుసు ఇది చాలా విషపూరితమైన చెట్టు, దీన్ని తినకు తినకు అని ఎంత అన్నా పక్కన కాకి ఇప్పుడు నీ వంతు కాదు కదా, ఇప్పుడు నా వంతు, నేను ఇప్పుడు తినాలి ఇదంటే అది తింది. ఒకటే పొట్ట కాబట్టి రెండు కాకులు చనిపోయినాయి అనమాట. రెండు తలలు చనిపోయినాయి అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మన సమస్యని పక్క వాళ్ళ మీకు తొయ్యకూడదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.